దా బండి కొద్దిగా వచ్చింది. రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ. ఇక ఇదో కథ. 28న వస్తా. సిట్టుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేక ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టు. సిబిఐ విచారణకు పట్టుబడుతున్న బీజేపీ తనను వేధిస్తున్నారంటూ సుప్రీంకు ప్రభాకర్ రావు. ఇక 28 తారీఖు నాడు వస్తా అని ఇక మరి బండి ఎద్దు ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. ఇంకేమనుకొచ్చిందో ఒక్కసారి ఇందాం. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్టుకు లేఖ రాశారు. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురికి నోటీసులు ఇచ్చి సిట్టు అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్టు నోటీసులు ఇవ్వగా తొలుత 24వ తేదీన హాజరు కావాలని భావించారు. పార్లమెంటు సమావేశాలు ఉన్న సమయంలో సిట్టు విచారణకు రాలేనని బండి సంజయ్ తెలిపారు. తాను 28న విచారణకు హాజరవుతానని సిట్టు అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. ఈ నెల 28న వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అదే రోజున సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మారగా సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పటిదాకా కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్న కేసులు ఎందుకు ముందుకు కదలడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. మొత్తానికైతే ఇక ఈ బండి కూడా సిట్టుకాడికి పోయి ఎటెట సంగతి ఏంది ఏం కథ అనేది కూడా ఆంబాయ వెళ్ళబోసుకునే రోజు దగ్గరికి వచ్చింది. ఇంకేముంది ఇక్కడ? రాజాబాయి మావాడే ఎవడన్నా కాదంటుర్రా? ఊరికో రా 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 అని ఆయనకు తొవ్వ వేసి ఏమైనా గుంజుకపోతుర్రా? పూలమాల వేసి ఏమన్నా ఆరతి పడుతుర్రా? మీ ఓడు కాదా?